హాయ్ అండి. మిస్టర్ అరగన్ హస్బెండ్ పార్ట్ 34. ఆమెకు కనిపించకుండా షర్ట్తో చేతిని కప్పుకున్నాడు. కానీ అతని భుజానికి కట్టిన బ్యాండేజ్ ఆమె కంటపడింది. ఆందోళనతో అతని దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన ఆరోహి ఏమైంది ఏమైంది అని అడుగుతూ అతను కప్పుకున్న షర్ట్ను తొలగించి అతని చేతిని మెల్లగా తడిమింది. ఆమె కళ్ళల్లో అప్పటికే కన్నీళ్లు నిండిపోయాయి. ఆమె కళ్ళల్లోని నీళ్లు చూసిన అర్జున్ మనసు బాధతో నిండిపోయింది. వెంటనే ఆమె నుంచి కొద్దిగా వెనక్కి జరిగి, చూడు, నాకేమీ కాలేదు. ఇంత చిన్న గాయానికి ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇవన్నీ మామూలే. నువ్వు వెళ్ళి పడుకో అంటూ ఆమెను వెనుతిరిగి నిలబడ్డాడు ఆమెకు. అప్పటికే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆరోహి వెనక నుంచి అతన్ని హత్తుకుని, మీరు నన్ను చూసి ఏదో దాచిపెడుతున్నారని నాకు తెలుసు. అదేంటో నేను అడగను. ఎందుకంటే నేను ఇంకా మీకు అంత దగ్గర కాలేదని మీరు నాతో ప్రవర్తిస్తున్న తీరు చూసి అర్థమైంది. నేను అగ్ని సాక్షిగా ఈ తాళి కట్టించుకుని మీ ఇంటికి వచ్చింది కేవలం మీ సుఖంలో మాత్రమే భాగస్వామి కావటానికి కాదు. మీ జీవితంలోని ప్రతి సుఖ దుఃఖాల్లో, ప్రతి ఎత్తు పల్లాలలో మీతోనే ఉంటాను. దయచేసి మీ మనసుకు ఏ బాధ ఉన్నా నాకు దయచేసి చెప్పండి. మీరు ఎంత బాధలో ఉన్నా ఇంట్లో వాళ్ళ ముందు ఏమీ లేనట్టు నటించడం నేను చూడలేను అంటూ ఇంకా మాట్లాడబోతూ ఉండగా అర్జున్ ఒక్కసారిగా ఆమెను తన నుంచి గట్టిగా విడిపించుకున్నాడు. వెంటనే ఆమెను తన ముందుకు లాగి తన చేతులతో ఆమె చెంపలను బలంగా పట్టుకుని, విను, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో, నీ బాధ్యత ఏంటో అంతే చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఉండగలవు. ఈ అర్జున్ చెప్పింది అందరూ వినడం అలవాటు, కానీ వేరే వాళ్ళు చెప్పింది నేను వినే చరిత్ర లేదు. ఇదే విషయం నేను ముందు కూడా నీకు చెప్పాను. ఈ అర్జున్ ఎలా ఉంటాడో అలానే ఒప్పుకుని ఉంటే ఉండు, లేదంటే నీ దారి నువ్వే చూసుకో అంటూ ఆమెను వెనక్కి తోసి నేరుగా వెళ్లి మంచం మీద పడుకున్నాడు అర్జున్. అర్జున్ మాటలు ఆరోహి మనసును బాగా గాయపరిచాయి. ఇక మోకాళ్ళల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ కూర్చున్న ఆమెకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది. వెంటనే కళ్ళు తుడుచుకుని, సరే సరే, మీరు చెప్పినట్టు వినకపోతే నేను నా దారి చూసుకోవాలన్నారు కదా, మరి ఆ రోజు రాత్రి మీరు ఎందుకు మా ఇంటి వరకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? నన్ను చూడలేనని మాటల్లో చెప్పే మీరు నాకు కాస్త ఒంట్లో బాగోలేదంటే మీకే ఏదో అయినట్టు ఎందుకు పరితపిస్తున్నారు? దీనిని ఏమంటారో తెలుసా? సరే చూద్దాం. ఈ రోజు నుంచి ఈ ఆరోహి ఎవరో మీకు అర్థమయ్యేలా చేస్తాను అని మనసులో తను గట్టిగా నిర్ణయించుకుంది. ఈ కారు ఆ ఆలోచనతోనే కళ్ళు తుడుచుకుని లేచిన ఆరోహి గదిలోకి వచ్చింది. ఆమె చూపు అర్జున్ని వెతికింది. అప్పటికే అతను గాఢ నిద్రలోకి జారిపోయాడు. అతను నిద్రలో ఉన్నాడని చూసి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి అతనికి వెన్ను తిరిగి సోఫాపై పడుకుంది. ఆ రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలని భావించిన ఆరోహి మరుసటి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి రెడీ అయ్యి గది నుంచి బయటికి వేగంగా వెళ్లి ముగ్గు వేసి పూజ పూర్తి చేసి వంటగదిలోకి వెళ్లిన ఆరోహి టిఫిన్ చేయటం తయారు చేసింది. ఇక అప్పుడే నిద్ర లేచి వచ్చిన హేమకు వంటగది నుంచి వస్తున్న టిఫిన్ స్మెల్ ముక్కుకు తగలడంతో ఆరోహిని వెతుక్కుంటూ వంటగదిలోకి వచ్చి, అరే ఆరు, ఇదేంటి ఈ రోజు ఎంతో తొందరగా పూజ కూడా ముగించేశావు? ఇక అప్పుడే టిఫిన్ కూడా రెడీ చేసేసావా? రాత్రంతా నిద్రపోయావా లేక అర్ధరాత్రికి లేచి ఇవన్నీ చేసావా అంటూ ఆమె ముఖం వైపుకి చూశారు. అయ్యో కాదత్తమ్మా, ఎందుకో ఈరోజు గుడికి వెళ్ళాలి అనిపించింది. అందుకే త్వరగా లేచి పూజ చేసి టిఫిన్ రెడీ చేశాను. అత్తమ్మ, ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తాను అని హేమ ముఖం వైపుకి చూస్తూ అడిగింది. అయ్యో అమ్మాయి, గుడికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిరా తల్లి, దానికి ఇంత సంకోచం ఎందుకు? ముందే చెప్పుంటే నేను నీతో వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు బయలుదేరిపోయావు. నేను రెడీ అవ్వాలంటే మరి నాకు టైం పడుతుంది. పర్వాలేదు అత్తమ్మ, దగ్గరలో ఉన్న గుడే కదా, పక్కనే కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళి వస్తాను అని అంది ఆరు. సరే నన్ను ఒప్పుకున్న హేమ, సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పింది. పూజా సామాగ్రి తీసుకుంటున్న ఆరోహి హేమకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. చేతి నొప్పి వల్ల రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన అర్జున్ కు ఉదయం మెలకు వచ్చేసరికి 10 గంటలు అయిపోయింది. ఆశ్రయ్ కూడా ఈ రోజు అర్జున్ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని తానే చూసుకుంటానని తను ముందే చెప్పాడు వాళ్ళ అన్నయ్యకి. ఇక అంతేకాదు, రాత్రి అర్జున్ ముఖం ఎందుకో బాగా నీరసంగా ఉండడం గమనించిన హేమ ఒకరోజు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని అనుకుని అతన్ని లేపడానికి కూడా తను వెళ్ళలేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అర్జున్ టైం చూసి ఇక అప్పటికే 10 గంటలు కావటంతో
ఛే, ఇదేంటి ఈ రోజు ఇంత లేటుగా లేచాను, అసలు మెలకువే రాలేదు అని అనుకున్నాడు. అప్పుడే రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. నొప్పితో నిద్ర లేచి కూర్చున్న తన దగ్గరకు ఆరోహి రావటం, ఆమెతో తాను కఠినంగా మాట్లాడటం అన్నీ గుర్తుకు రావటంతో వెంటనే తలను పట్టుకున్నాడు. ఛా, నాకేమయ్యింది? పాపం నన్ను చూసి భయపడి అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే అమ్మాయి. అలాంటి అమ్మాయితో నేను ఇలా కఠినంగా ప్రవర్తిస్తే ఇక ఆమె నా ముఖం కూడా చూడదు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి నా ముందే మాట్లాడడం మొదలు పెట్టింది. లేదు, ఆమె నన్ను చూసి భయపడి దూరం కావటం నేను చూడలేను. ఇప్పుడే ఆమెతో మాట్లాడి నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతాను అని వెంటనే బెడ్షీట్ ను పక్కకు విసిరేసి లేవబోయాడు. కానీ చేతికి తగిలిన గాయం నొప్పి ఒక్కసారిగా తీవ్రంగా రావటంతో అమ్మా అంటూ మళ్ళీ కూర్చుండిపోయాడు ఆ బాధకి. ఛ, ఇదో ప్రాబ్లం, దీనివల్లే రాత్రి అంతా జరిగిపోయింది అని అనుకుంటూ హేమకు కనిపించకుండా షర్ట్ వేసుకుని కిందకి దిగాడు అర్జున్. హాల్లో సోఫాపై కాలు మీద కాలు వేసుకుని మొబైల్ చూసుకుంటూ కూర్చున్న నిత్య కనిపించింది. ఆరోహి కోసం చుట్టూ వెతికిన అర్జున్ కు అక్కడెక్కడ ఆరోహి గాని హేమ గాని కనిపించలేదు. వెంటనే అమ్మా అని గట్టిగా పిలిచాడు. అర్జున్ గొంతు విని ఉలిక్కిపడి నిత్య వెంటనే లేచి నిలబడి, బావగారు, అత్తయ్య వాళ్ళ రూమ్ లో ఉన్నారు అని అంది. ఆమె వైపుకు ఒకసారి కూడా తిరిగి చూడకుండా అర్జున్ నేరుగా తన తల్లి గది వైపుకు నడిచాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత నిత్య ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, అయ్యో, వీడి ముఖం చూస్తే ఎప్పుడూ నిప్పుల్లా మండిపోతూనే ఉంటాడు. ఈ ఆరోహి వీడితో ఎలా ఉంటుందో ఏమో. ఆయన నాకేంటి, ఆ దరిద్రానికి అలాగే జరగాలి అని నిత్య మనసులో అనుకుంటూ ఫోన్ ని చేతితో పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక హేమ గదిలోకి వచ్చిన అర్జున్ని చూసిన హేమ, అజ్జు ఇప్పుడు ఎలా ఉందిరా అని ప్రేమగా అడిగింది. తలనొప్పి తగ్గిందా, ఒకవేళ జ్వరం ఏమైనా వచ్చిందా అంటూ ఆందోళనగా అతని నుదుటిపై చెయ్యి వేసి చూసింది హేమ. ఆమె భుజాన్ని పట్టుకున్న అర్జున్, అమ్మా, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నానమ్మా. అది అది ఆమె ఎక్కడుంది అని ఆమె భుజంపై తలవాల్చాడు. అతను ఎవరి గురించి అడగడానికి వచ్చాడో అర్థమైన హేమ ముఖంపై చిరునవ్వు మెరిసింది. ఆమె ఎవరు అర్జున్? ఆమె ఆశ్రయ అయితే ఇక అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడే. అమ్మా, మీరు చాలా స్మార్ట్ అని నాకు తెలుసులే గాని నేను అడిగింది మీ కోడల గురించి. ఎప్పుడు మీ కొంగు పట్టుకుని తిరిగే ఆమె ఈ రోజు ఎక్కడా కనిపించలేదేంటి, అందుకే అడిగాను అని అన్నాడు. అతని చేతిపై మెల్లగా కొట్టిన హేమ, ఊరుకో చాలు, పాపం మా అమ్మాయి నేను చూసి ఎంత భయపడుతుందో తెలుసా. నీ ముఖం కనిపిస్తే చాలు భయంతో చేతులు కాళ్ళు కూడా ఆడవు. ఇప్పుడు నేనే నీ భార్యను నా కొంగులో కట్టుకుని తిరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నావా? సరే సరే, ఈ రోజు ఉదయాన్నే మా అబ్బాయికి భార్య గుర్తు చేసిందేంటి అంత తొందరగా అంటూ నవ్వుతూ అతని ముఖం చూసింది హేమ. మీ కోడలు ఇప్పటికీ కాఫీ తీసుకుని రావాల్సిందేగా, అందుకే అడిగాను, మరి రాలేదే అని అర్జున్ అన్నాడు. కాఫీ కావాలా? నేనే ఇస్తాను. ఆమె ఉదయాన్నే లేచి పూజ టిఫిన్ అన్ని రెడీ చేసి గుడికి వెళ్ళింది. ఇంకొంచెంలో వచ్చేస్తుందిలే అంటూ ముందుకు నడిచింది హేమ. అమ్మా, ఆమె ఒకతే వెళ్ళిందా? ఆమెను ఒంటరిగా ఎందుకు పంపించారు? అజ్జు, ఆమె ఎక్కడికి దూరంగా వెళ్ళలేదురా, మన ఇంటి దగ్గరలో ఉన్న గుడికే వెళ్ళింది. ఇప్పుడే వచ్చేస్తుంది అంటూ కాఫీ కప్పు తీసుకుని అతని చేతిలో పెట్టింది. అంతలోనే ఆరోహి పూజ బుట్ట చేతితో పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. అమ్మా, ఆయన ఆమెను ఒకదాన్ని పంపకూడదు, నేను లేచాక తీసుకువెళ్ళేవాణ్ణి కదా అని అన్నాడు. ఎదురుగా అతని భార్యే పూజ బుట్టతో నిలబడింది. ఆ క్షణంలో అతని ముఖంలోని భావాలు ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాయి. ఇదిగో చూడు, ఆమె వచ్చేసింది అని అంది హేమ. ఏమైందమ్మా అంటూ ఆరోహి ప్రసాదాన్ని హేమ చేతిలో పెట్టింది. చూడమ్మారు, నేను ఒక్కదాన్ని ఎందుకు పంపించానని నీ భర్త నాపై కోపడుతున్నాడు. నిన్ను తీసుకురావడానికి తానే బయలుదేరిపోతున్నాడు. ఇక లక్కీగా నువ్వే వచ్చేసావు. ఏంట్రా బాబు, నీ భార్య క్షేమంగా ఇంటికి వచ్చేసింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగొచ్చు కదా అంటూ చీర కొంగుని నోటికి అడ్డు పెట్టుకుని నవ్వింది హేమ తన కొడుకు గురించి. కాఫీ తీసుకుని సోఫాలో కూర్చున్న అర్జున్ మనసులో, ఈ అమ్మ కూడా ఇవన్నీ ఆమె ముందే చెప్పాలా? ముందు ఈ అమ్మకు సీరియల్స్ లో వచ్చి అత్తలు ఎలా ఉంటారో చూపించాలి అని అనుకున్నాడు. అమ్మా అని ఏదో చెప్పబోతూ కాఫీ తాగడం మొదలు పెట్టాడు. అతన్ని చూసి నవ్విన హేమ, ఆరు, ప్రసాదం నాకు మాత్రమే ఇచ్చావు, వెళ్ళి నీ భర్త కూడా ఇవ్వమ్మా అని అంది. ప్రసాదం ఉన్న బుట్టను హేమ చేతిలో పెట్టిన ఆరోహి,
అత్తమ్మ, ఈ ప్రసాదం మీ అబ్బాయికి మీరే ఇవ్వండి అని చెప్పింది. అలా చెప్పేటప్పుడు వారో చూపుతో అర్జున్ వైపుకు ఒకసారి చూసి వెంటనే తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి ఒక క్షణం హేమ ఆశ్చర్యపోయింది. అజ్జు, ఇది నిజంగా మా నారునేనా? అజ్జు, నేను కలగంటున్నానా? ఈ రోజు నీ ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడింది నిజంగా ఆమెనేనా అంటూ నోటి మీద చేయి వేసుకుని అర్జున్ వైపుకు చూసింది. నిజానికి అర్జున్ కూడా ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు. అసలు నిజంగానే ఈమె ఇంత ధైర్యంగా నా ముందే నిలబడి మాట్లాడిందా అని అతడే ఆశ్చర్యంతో ఆలోచనలో మునిగిపోయాడు. అతని మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. చూడమ్మా, ఇప్పుడు బాగా చూడండి మీ కోడల్ని. పాపం నా బంగారం అంటూ ఆమె తరపున నన్నే తిడుతూ ఉండేవారు కదా. చూసారా, మీ కోడలు మీరు అనుకున్నంత అమాయకురాలేమీ కాదు. మీరు కొంచెం ముందుకు వెళ్ళి ఆ సీరియల్స్ లో వచ్చే అత్తలా ఉండడం నేర్చుకోవాలమ్మా అంటూ హేమ ముఖం వైపుకు చూసి నవ్వాడు అర్జున్. అయ్యో అజ్జు, చాలు చాలు, ఇక ఊరుకో. మా కోడలు ఎంత ముద్దుగా మాట్లాడిందో, నా దిష్టే తగులుతుంది అంటూ ఆమెకు దిష్టి తీసింది హేమ. ఇదేంటమ్మా, ఆమె నా ముందే ఎంత ధైర్యంగా మాట్లాడి వెళ్ళిపోయింది, కానీ మీరు మాత్రం ఆమెకి ఒత్తాస పలుకుతున్నారా అని అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. చూడజ్జు, మా కోడలు ఎలా ఉండాలని నేను కోరుకున్నానో మా ఆరు అచ్చం అలానే ఉంది. నీలాంటి మొరటోడితో కాపురం చెయ్యాలంటే మా ఆరు ఇంకా గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఉండు, ఇక నుంచి నేనే ఆమెకు అన్ని నేర్పిస్తాను అని నవ్వుతూ చెప్పింది హేమ. మరి చూద్దాం ఏం జరుగుతుందో.